నువ్వే గుండాలను వెనకేసుకొస్తే రక్షించేవాడు చెప్పాను, అప్పటికి చెప్పి చూశాను. కానీ ఇంక 3.5 సంవత్సరాల తర్వాత చూసి విసిగిపోయి మొన్న మార్చి 14 ఇంకా గళవిప్పాల్సి వచ్చింది. ఇంకా వీళ్ళు మారే పరిస్థితుల్లో లేరు. ప్రక్షాళన జరగాలి, వీళ్ళను కూల తొయ్యాలి, తెలుగుదేశం అవినీతి కోటల్ని బద్దలు కొట్టాలి. అలాంటి మనం ఏం ఆశించకుండా సపోర్ట్ చేస్తే, ఇందాక ప్లే కార్డు రాస్తా ఉన్నారు, ఇచ్చాపురం నుంచి ప్రతి ఒక్కరూ, ప్రతి తెలుగుదేశం ఎమ్మెల్యే జన సైనికుల్ని సభలకు వెళ్తే మిమ్మల్ని బద్దలు కొడతాం, కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తున్నారు. తెలుగుదేశం నాయకులు చెప్తా ఉన్నాం, మీరు చాలా మంది రాజకీయ నాయకులు చూసుండొచ్చు, నాలాంటి వాడిని చూసుండ్రు, చూడబోరు కూడా. పొద్దున్నే వరుస నాయకులు కుడిపూడి సూర్యనారాయణ గారితో మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్తా ఉన్నారు, గ్యాస్ ఆయిల్ కంపెనీల మీద మాట్లాడిన వాడికి ఒక్కడికి ధైర్యం దమ్ము లేదు కోనసీమలో. కోనసీమ ఆయిల్ కంపెనీ దోపిడీలు మాట్లాడడానికి ఒక్కడికి దమ్ము లేదు. ఒక దమ్ము జనసేన పార్టీకి ఉంది, ఒక పవన్ కళ్యాణ్కే ఉంది దమ్ము. ఎందుకు దమ్ము ఉంది? నిండు పౌరుషం ఉంది, తెలుగు జాతి పౌరుషం ఉంది, ఆంధ్రుడి ఆత్మగౌరవాన్ని కాపాడగలరు, అది మాకు ధైర్యం. 30 అడుగుల లోపల వేయాల్సిన పైపుల్ని కోనసీమలో 3 అడుగులు పైన గ్యాస్ లీకులు. ఇందాక నిన్న చూశాను బిడ్డని, ఈరోజు చూశాను బిడ్డని. నగరం యాక్సిడెంట్ లో చనిపోతే బిడ్డలు ఒళ్ళంతా కాలిపోయి, ఇదే ఒక ఆయిల్ కంపెనీ యజమానులు బిడ్డలకు జరిగితే మీరు ఇలాగే ఊరుకుంటారా? ఈ తెలుగుదేశం ఎమ్మెల్యేలు బిడ్డలకు జరిగితే